అలాగే మతపరమైనటువంటి స్వేచ్ఛ ఇలా పలు అంశాలను అలాగే పలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ సవరణ జరుగుతున్నందున ఈ విశ్వంలో భూమి ఉన్నంత వరకు భారతదేశం ఒడిదుడుకులు లేని అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు. వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు. కానీ రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పని వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ నోళ్ళు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం, టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఈ ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కోడైకి వస్తున్నాయి, తిడతన్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం
ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే, ఈ మధ్య అక్కడ ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు. ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ. ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో? నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది, మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే నడిచేదే మీ మీద. మీరు మొయ్యకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా? లేడు కదా. ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా. మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోస్తారు. మరి ఇటువంటి చట్ట సవరణలో మీరు ఇది తప్పు అని చెప్పి, ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే, ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా, అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా, ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు. చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు. వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు, బిల్లు పాస్ అవ్వదు. గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకొని చెప్తారు, నెత్తి మీద టోపీ పెట్టుకుని. నారా లోకేష్ గారు ఆయన ఏఎన్ఐతో మాట్లాడాడు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్, రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పాడు. నేను నారా లోకేష్ని ఎవరిది డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపు చివరిలో మాట్లాడతాను, నారా లోకేష్ తంతు గురించి. అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను. ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు, ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా
వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం, ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి ఎక్కడన్నా పూర్వం ఎక్కడన్నా అన్యమతస్థులకి షాపు అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా, అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ ఆఫీసరు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు. ఇది ధర్మమా? చెప్పండి, ఇది ధర్మం ఎట్లా అవుతుంది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మరీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారంటే కన్వర్టెడ్ సనాతని కాబట్టి ఆయన అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని. ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ముస్లిం మతాన్ని ఆచరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా రెండింటిని గాలికి వదిలేసి కన్వర్టెడ్ సనాతని కాబట్టి అఫీషియల్లీ డిక్లేర్డ్ కన్వర్టెడ్ సనాతని కాబట్టి మనం ఆయన ప్రశ్నించడానికి పెద్ద ఏముంది? ఆల్రెడీ సిగ్గు ఎగ్గు లేకుండా డిక్లేర్ చేశాడుగా. ఎలక్షన్ ముందు ఏమో వేరే మతాలు అన్నాడు, ఇప్పుడేమో నాకు అందరూ ఒకటే అన్నాడు. అయ్యాక కాషాయ బట్టలు కట్టుకుని హార్డ్ కోర్ సనాతని, కన్వర్టెడ్ సనాతని అని చెప్పేశాడు కాబట్టి ఇష్యూ అదేం కాదు, దాని గురించి అతను లేదు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎలా ధర్మం? అంటే మసీదులు కానీ ముస్లింలందరూ కూడా ప్రార్థన చేసుకునే 5 పూట్ల నమాజ్ చేసుకునేటువంటి మస్జిద్ యొక్క ఆలనా పాలన, లేదా వాళ్ళు మరణిస్తే తీసుకెళ్ళి పూడ్చిపెట్టేటువంటి కబరస్థాన్ కానీ, లేదా అంటే దేవుడికి అపరిమితమైన భక్తులుగా మార్పు చెంది మనకు ఎలాగైతే స్వామీజీలా ఉంటారో వారిలాగే ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి దర్గాలు ఉంటాయో ఆ దర్గా ఆలనా పాలన కానీ వీటన్నిటిని చూడాల్సినటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డ్ సీఈఓకి ఉంటుంది. మరి ఆ సీఈఓ ముస్లిమేతరుడు ఉంటే అది సహించే విషయమా? మనం రాజ్యాంగంలో ఏం రాసుకున్నాం? ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలి. అలాగే 1995లో వక్ఫ్ చట్టం రాసేప్పుడు కూడా కంపల్సరీ వక్ఫ్ సీఈఓ ముస్లిమే ఉండాలి అని చెప్పని, ఆ అధికారి కూడా ముస్లిమే ఉండాలని చెప్పని రాజ్యాంగంలో రాసుకున్నాం. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ చట్టం పుట్టేప్పుడు కూడా ఎండోమెంట్స్ చట్టంలో కూడా అదే రాసుకున్నాం. హిందూ ఎండోమెంట్ చట్టంలో ఏమని? హిందూ ఆస్తులు, దేవాలయాల ఆస్తులు కాపాడటానికి కానీ, లేదా చారిటబుల్ ట్రస్ట్ ఆస్తులు, హైందవ చారిటబుల్ ట్రస్ట్ అన్నీ కూడా ఆస్తులు కాపాడే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా హిందువులే ఉండాలి అని చెప్పి మనం దేవాదాయ ధర్మాదాయ చట్టంలో పొందుపరుచుకున్నాం కదా. మరి మనకుండే హక్కు, వాళ్ళకుండే హక్కు ఎందుకు కాలు రాయాలి? వాళ్ళ మతాచారాల్లోకి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేట్టుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ఎందుకు ఈ రకమైన దుశ్చర్యకి చేపట్టాలి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, ఇవాళ
మన దేవాదాయ కమిటీలు బోర్డులు ఉంటాయి, ఆలయ పాలక వర్గాలు, టీటీడీ కానీ లేదా మన ఊళ్ళో ఏ గుళ్ళో అయినా సరే, అది ప్రభుత్వ అజమాయిషిలో నడిచే ఏ గుడి అయినా, కనకదుర్గమ్మ వారి గుడి కానీ లేదా ఏ గుడికి మల్లికార్జున స్వామి గుడి కానీ లేదా ఇంకొక గుడి ఏదైనా, లేదా ధర్మాదాయ అంటే సత్రవులు కానీ ధర్మాదాయ సంస్థలు కానీ చారిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీటన్నిటికి కూడా హిందూ ఆఫీసర్లే ఉంటారు. మరి అటువంటి దాంట్లో కమిటీలు కూడా మెంబర్లందరూ కూడా హిందువులే ఉంటారు. ఇప్పుడు టీటీడీ ఆలయ పాలకవర్గంలో అందరూ హిందువులే కదా, లేదా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో అందరూ కూడా హిందువులే కదా, లేదా ఆఖరికి ఏ చిన్న గ్రామంలో మంచి ఆదాయం ఉన్న టెంపుల్ ఉంటే అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అజమాయిషీలో ఉంటే మొత్తం అందరూ కూడా హిందువులనే కమిటీ మెంబర్లుగా వేస్తాం కదా. వీళ్ళ దుర్మార్గం చూడండి. ఇవాళ ఆ కమిటీల్లో, వక్ఫ్ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి అని చట్ట సవరణ చేస్తారు. అందుకతేమేమో అందరూ కూడా ముస్లింలే ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంటే 1995 వక్ఫ్ చట్టం, ఇవాళ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ చట్ట సవరణ ఏం చేశారా అంటే వక్ఫ్ బోర్డుల్లో కూడా ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి అని చెప్పి చట్ట సవరణ చేస్తారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం కాదా? లేదా నైతికంగా ధర్మంగా ఆలోచించినా కూడా ఇది తప్ప ఒప్ప? తప్పే కదా. ఇది దేశానికి ఏ రకంగా ఉపయోగం అని నేను అడుగుతున్నాను. దేశానికి ఏ రకంగా ఉపయోగం? వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు కానోళ్ళు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డు CEO ముస్లిం కానోడు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులు నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు కూడా కాదు, ఉండాలి. ఎక్కడన్నా ముస్లిం ఆస్తులు ఉంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎప్పుడైనా ఇదివరకు సంవత్సరం లోపు మాత్రమే డిస్ప్యూట్ రైజ్ చేయాలి. ఎక్కడన్నా ఉంటే కనుక డిస్ప్యూట్ ఉంటే, ఏదన్నా వక్ఫ్ ఆస్తితో ఎవరికన్నా అంటే గజెట్ డిక్లరేషన్ తర్వాత, అంటే వక్ఫ్ బై యూజర్ అంటే మనం ఎక్కడైతే ఆలయాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటామో, హిందూ దేవుణ్ణి పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే కనుక అది హైందవ మతాచారం ప్రకారం అది హిందూ ఆలయం, హైందవ ఆలయం, దేవుడు ఆలయం. అలాగే వక్ఫ్ బై యూజర్ అంటే ముస్లిమ్స్ నమాజ్ చేయని లేదా ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి దర్గాలో ప్రార్థన చేయని లేదా వాళ్ళ కబరస్థాన్ కింద వాడుకుంటున్నా కూడా లేదా మదర్సా వాడుకుంటున్నా కూడా అవన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ కింద వక్ఫ్ బోర్డు దాన్ని గజెట్ డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ బై యూజర్. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా ఉంది అది. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా అది ఆదాయ వనరుగా ఉండి దేవుడికి ఎవరైనా దానం ఇచ్చినా కూడా, అంటే దేవుడికి గిఫ్ట్ ఇచ్చినా కూడా, కానుకగా ఇచ్చినా కూడా దాన్ని ఎండోమెంట్స్ డిక్లేర్ చేస్తే ఇది ఎండోమెంట్ ట్రస్ట్ కింద తీసేసుకుంటున్నాం అని చెప్పని ఆటోమేటిక్గా గజెట్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆలనా పాలనలోకి వస్తుంది. అంటే దేవుడు ఆస్తి అయిపోతుంది. ఇక వేరే అన్యులు ఆక్రమించడం కానీ, అమ్మటం కానీ, కొనుక్కోవటం కానీ ఇట్లాంటివి చేయటానికి ఉండదు. వక్ఫ్ కూడా అంతే. వక్ఫ్ బై యూజర్ అనేది ఎందుకు తొలగించారు? ఇది తప్పు కదా. అంటే జిల్లా కలెక్టర్కి విశేషమైన అధికారాలు ఇచ్చేస్తూ సవరణ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఇది వక్ఫ్ ఆస్తి కాదు అంటే వక్ఫ్ ఆస్తి కాదు, ప్రభుత్వం ఆస్తి అయిపోతుందంట. ఎలా ఇది? అంటే నేనేదేంటంటే మనకి భారతదేశంలో మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని దేవుడితో సమానంగా మనం భావిస్తాం. అలాగే అన్ని మతాల వారికి, అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి గొప్ప దేశంగా భారతదేశం అని చెప్పని మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం గొప్పగా మాట్లాడుకుంటాం, గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం రాజకీయాల కోసం అంటే ముస్లింల్లో అభద్రతాభావం పెంచాలి, వాళ్ళు రోడ్డు ఎక్కాలి, వాళ్ళని చూపించి హిందువులు ఓట్లు లాక్కోవాలి, పోగేసుకోవాలి. ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను
ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆయన లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 3 సవరణలు చేశాం, 3 సవరణలు చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదండి. నేను అడుగుతున్నాను, నీ జబ్బలు తరుచుకునేటువంటి, ఈ డాంబికాలు పోతున్నటువంటి, ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు. 3 సవరణలు అంటే అవి సవరణలు ఎవరికి తెలుసు? ఏం సవరణలు చేశావు? వక్ఫ్ బై యూజర్ అనే చట్ట సవరణని అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేశావా? వక్ఫ్ బోర్డులో CEO కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? మరి ఇంకేం ఆపావు? అవి ఆపలేదు కదా. అవి ఆపినప్పుడు ఏం ఆపావు? ఏంటయ్యా అంటే సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి. బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు. అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు, మేము ముస్లింలను కాపాడతామని చెప్తారు, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పని ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి. లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము, వక్ఫ్ బై యూజర్ తీసేయటం, లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి సవరణ చేయటం, అలాగే వక్ఫ్ కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పటం, లేదా వక్ఫ్ ఆస్తుల్ని జిల్లా కలెక్టరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. 19575 ఆఫ్ 2025 మా రిట్ పిటిషన్ నంబర్ 19575 ఆఫ్ 2025 అనేటువంటి రిట్ పిటిషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చట్ట సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు దావా చేయండి, మీరు కూడా చేయండి, రండి. ఏదో చెప్తున్నారు కదా, పాప ఊళ్ళో అమాయకులైన ముస్లింలు దొరికారు, ఎందుకని ఎదురు చెప్పలేరు? మీకు అధికారం మీ చేతిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళని అందరిని ఎవడబడితే ఆడిని ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని బుడపడామంట జైల్లో వేస్తామని చెప్పి జైల్లో వేసినట్టు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి భయంలో ఉన్నారు వాళ్ళు పాపం. మంత్రులు చేసినోడికి, ఎమ్మెల్యే చేసినోడికి, ఎంపీలు చేస్తున్న వాళ్ళకే దిక్కులు లేవు. చంద్రబాబును లోకేష్ కలిసి జైల్లో వేస్తామంటున్నారు అని చెప్పేటువంటి భయపడుతున్నటువంటి అమాయకమైనటువంటి ముస్లింల దగ్గర మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పని టోపీలో పెట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సిగ్గు లేకుండా, ఇంకా అసలు దేవుడు ఎంత గొప్పలే, మీరు అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ చట్టాన్ని మీరే చేస్తారు. ఇక్కడికి వచ్చేమో ఆ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పని వ్యతిరేకిస్తాము, అమలు చేయటం కాదు వ్యతిరేకిస్తామని చెప్పని ఇక్కడ మీటింగుల్లో చెప్తారు, ముస్లిమ్స్ మీటింగుల్లో. ఇటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు రాజకీయాలని కట్టిపెట్టమని చెప్పని, బేషరం పనులు మానేయమని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ, ఇవాళ వీళ్ళ సిగ్గులేనితనానికి అంటే ఎంత దారుణం అంటే, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ నెంబర్ 2
జిఎస్డిపిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉందంట. ఎవడన్నా నమ్ముతాడండి? దేశవ్యాప్తంగా అన్ని పేపర్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడికి కానీ, ఈ డిజైన్ చేసిన వాడికి కానీ, ఈ తంతు చేద్దాం అనుకున్నవాడికి కానీ అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నాకు ఒకటి సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీరెంత పోటుగాళ్లే అయితే 2వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉండేంత పోటుగాళ్లే అయితే పన్నుల వసూళ్ళు మీరు ఎక్కిన కాడి నుంచి పన్నుల వసూళ్లలో, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2% మాత్రమే వృద్ధి ఉండి 2% మాత్రమే వృద్ధి ఉండి పోనీ పన్నుల వసూళ్ళలో 2% ఏముంది? ఓ బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి. మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు, సంపద సృష్టించేశారండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ర్యాంకు? జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్దులు సృష్టే ఈ నెంబర్ 2. ఇది కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ 10 మాసాల్లో చేసిన 1,50,000 కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక 5 లక్షలు 10 లక్షల కోట్లు తెచ్చేయటానికి వచ్చే సంవత్సరం ఈ తంతు కాదా అని సిగ్గుపడకుండా బరి తెగించి ఈ లెక్కలు ఎవడు ఆమోదించాడు? కాగ్ ఏమైనా ఆమోదించిందా? మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు, మీకు మీరే 2 అని ఇచ్చేసుకుంటారు. ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కల పంపల. నీతి ఆయోగ్ కదా డిక్లేర్ చేయాల్సింది. వీళ్ళే ఏంటి అంటే ఇది సర్వే అంట. ఈ లెక్కలు ఎవడిచ్చాడు? 2 ఎట్టా వచ్చింది? మీకేమో పన్నుల వసూళ్ళలోనేమో 2% వృద్ధి ఉంటుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో 42.78 ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జిఎస్డిపి? ఇవాళ ఇటువంటి తంతులు, చిన్నులు, మోసము, ఇదంతా ఎంత దగా అంటే ఈ దగాకోరి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి, గబాలని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమో లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తురావాలి, వీళ్ళందరూ పరిగెత్తురావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కాన్వాయ్ అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు, సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. 14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు నువ్వు వెన్నుపోటు పొడిచి కూలదోసిన కాడి నుంచి నువ్వు ఎన్నిసార్లు చేసావు? నువ్వే చెప్తున్నావుగా.
నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రిని. మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా, సిగ్గుపడాల్సిందే పోయి. ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు. అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి. ఇది ఎంత డ్రామా అంటే, కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి. చేపుకోపోయి మైక్ ఉండేది, ఇక్కడ మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మావాడు కేతిరెడ్డి. ఇదే మైక్ చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చక్కాకి మైక్. ఎందుకు కొడతాండి మైకు? సడన్గా దిగి వెళ్ళాడు. ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేయడం కోసం గబాలని కారు ఆపి ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి. సరే వెళ్ళాడు, చల్లి చంద్రబాబుని వదిలే గాలికి వదిలేశారు, వెళ్ళాడు. మైక్ ఎందుకు ఉంది? మైక్ ఈయన ఒక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఎక్కడది ముందే, ఎక్కడది మైక్ అక్కడ. ఆయనతో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి, కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది. ఇక్కడ చూడండి, ఆ మైక్ మళ్ళీ మారింది, మారి ఈ కుర్రాడికి వచ్చింది, ఈ అడ్డచారల కుర్రాడికి వచ్చింది, ముందు ఇంకొక కుర్రాడికి ఉంది. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారాపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో. అంత పేదరికలు అంటే ఏముంటాయి? అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుందో ఇల్లు చూడండి ఒకసారి. ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు. మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఇద్దరికి మేము పిలుస్తున్నాం, మీరు కదలండి. మేము మాదేదో బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి. ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో, కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి. ఏది? వక్ఫ్ బోర్డు CEO ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పుపడుతున్నాం. ఇది తప్పు. ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి. అదే మన మతంలో హిందూయేతరులని కమిటీ మెంబర్లుగా, బోర్డు మెంబర్లుగా, పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా? కేంద్రం కానీ ఇక్కడ కానీ. లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా? అలాగే ముస్లిం కమిటీల్లో కూడా, ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు 2 ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు. అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని, అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో, మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు, లేకపోతే వీటికి తాళాలు వేయటానికి కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో. ఈ రకంగా అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, దానికి వ్యతిరేకంగా, సహజ న్యాయాలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టుల తీర్పులకు భిన్నంగా, విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ, ఇటువంటి
తూట్లు పొడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని, అంటే సంవత్సరానికి ఒకసారి దండం పెడతారు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన పాలన చూడండి. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇద్దరు దళితుల్ని నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో నిన్న జరగటం, అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం, మానవ హక్కుల్ని కాలరాస్తూ ఇద్దరు దళిత యువకుల్ని బేడీలు వేసి సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని తూర్పారబడుతూ ఇటువంటి మళ్ళీ తప్పుడు పనులు చేయొద్దని చెప్పని కూడా వారికి హెచ్చరిక చేస్తున్నాం. 2018-19 మధ్యలో చంద్రబాబు గారు జగన్ మీద అకాడమిక్స్ నిఘా వేశారని కూడా కోర్టులో అప్రూవ్ చేసింది మేడం. అది నిజమైన తేలింది సార్. మేము ముందు నుంచి చెప్తున్నాం, 2019కి ముందు చెప్పాం, తర్వాత చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక 100 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది. మేమంతా మాట్లాడాం, చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి మేము చేయలేదు, ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని ఈనాడు జ్యోతి కూడా రాశారు. మామూలు ఇంకెవడన్నా అయితే ఏమన్నా చేసుకోవాలి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ సాక్షాత్తు వాట్సాప్ అనేటువంటి వ్యవస్థను నడుపుతున్నటువంటి మెటా సంస్థ 2018-19 మధ్య సంవత్సర కాలంలో సుమారుగా 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే. చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ, రికార్డెడ్ ఉదాహరణ. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటాం. మనం ఇంకా బోళ్ళను ఉంటాయి. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడో, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు, మన ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది అని నేను అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు ఏదో ఒక కుట్రో ఏదో ఒక పాపమో తప్పుడు ఆలోచన లేకుండా రాష్ట్రం కోసం నిర్ణయాలు అయితే తీసుకోడు కాబట్టి అని నమ్మేవాడిగా ఖచ్చితంగా మనకి రేపో ఎల్లుండో ఏదో ఒక నిజం బయటికి రాకపోకుండా ఉండదనేది నేను నమ్ముతున్నాను.